ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ అవేంటో చూద్దాం. రైట్, ఫస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగిందంటూ ఢిల్లీకి తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు. ఇక సెకండ్ బ్రేకింగ్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామంటున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక థర్డ్ బ్రేకింగ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉత్తమ్ కీలక సమావేశం. ఇక ఫోర్త్ బ్రేకింగ్, తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ ఫుల్ బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ బ్రేకింగ్, ఢిల్లీలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతల నిరసన. నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధిష్టానాన్ని కలిసిన పలువురు మహిళా నేతలు 37 కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో 10% కూడా మహిళలు లేరని ఆరోపిస్తున్నారు. సోమవారం రాహుల్ ని కలవబోతున్నారు ఈ మహిళా నేతలు. ఇక సెకండ్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటాం, ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నామంటున్నారు. రైల్వే జోన్ పై పూర్తి స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటామంటున్నారు రామ్మోహన్. ఇక థర్డ్ బ్రేకింగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కీలక సమావేశం నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలపై చర్చ కోసం, కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ చేశారంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు వానలు పడనున్నాయి. ఇప్పటికే నిండు కుండల్లా మారిన ప్రాజెక్టుల విషయం కొద్దిసేపటి క్రితమే తెలుసుకున్నాం. జల దిగ్బంధంలోనే ఏపీలోని పలు ఏజెన్సీ ప్రాంతాలున్నాయి.